వెన్నెల శంకర్ శోభనం విషయంలో వరలక్ష్మి నాగమ్మకిచ్చిన ట్విస్ట్ అయితే మామూలుగా లేదు. ఒక రకంగా ఛాలెంజ్ చేసి మరీ వెళ్తుంది. నా కూతురు, నా అల్లుడు ఇంటికి వస్తారు, అక్కడే వాళ్ళకి శోభనం జరిపిస్తాను అని చెప్పడంతో నాగమ్మ అది కల్లో జరగాల్సిందే, నీకు నేను బ్రతుకుండగా జరగదు, అసలు శోభనం అన్న మాటే వాళ్ళకి లేకుండా చేస్తానని అయితే శంకర్ ముందే మాట్లాడుతూ ఉంటుంది. అయితే నాగమ్మ మాటలు ఇప్పుడు శంకర్కి పెద్దగా నచ్చడం లేదు. కానీ చిన్నప్పటి నుంచి శంకర్ని పెంచింది అన్న ఒక అభిమానంతో తను ఏం చేసినా కూడా మా పెద్దమ్మ చేసింది కదా, అది కరెక్ట్ అయి ఉంటుందని గుడ్డిగా నమ్ముతూ వచ్చేవాడు. కానీ నాగమ్మ మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు తనకు కూడా నచ్చడం లేదనమాట. అయితే శంకర్ని బాగానే గ్రిప్లో పెట్టుకుంటూ వస్తుంది వెన్నెల. ఆల్మోస్ట్ నాగమ్మకి ఎదురు తిరిగేలాగా అస్త్రంలాగా మార్చబోతుందని కూడా మనం చూస్తున్నాం. అయితే ఈరోజు ఎపిసోడ్లో వెన్నెల శంకర్ కోసం భోజనం తీసుకుని వెళ్ళింది కదా, అక్కడ శంకర్ గురించి కొన్ని నిజాలు అయితే తను తెలుసుకోవడం జరుగుతుంది. శంకర్ మంచివాడే, కానీ ఈ నాగమ్మ వల్ల తను ఇలా మారాల్సి వస్తుంది. తనలో ఉన్న మనిషిని నేను బయటికి తీసుకొస్తాను, పూర్తిగా మార్చేస్తానంటూ వెన్నెల కూడా అనుకుంటుందన్నమాట. మామూలుగా చెప్పాలి అంటే స్వతహాగా కానీ తన వ్యక్తిత్వం కానీ ఒకరికి సహాయం చేసేవాడే, కానీ ఎప్పుడు ఎవరికి హాని తలపెట్టాలని అయితే చూడనమాట శంకర్. అలాంటి వ్యక్తిత్వం తనది. కానీ ఈ నాగమ్మ ఎలా శోభనాన్ని ఆపాలి, ఆ వరలక్ష్మి ఏమో నా పైన అంతలాగా ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళింది, సుందరి ఏమైనా ఐడియా చెప్పు అని అయితే అంటూ ఉంటే, నాకేం తెలుసమ్మా ఐడియాలు, కానీ నేను ఒకటైతే చెప్పగలనమ్మా, ఆ శోభనం కనుక జరిగింది అంటే ఖచ్చితంగా శంకర్ బాబు నీ చేతిలోంచి వెన్నెల చేతిలోకి వెళ్ళిపోతాడు, ఇదైతే నాకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందమ్మా అంటే, అది జరగకూడదనే కదనే ఈ శోభనం ఆపాలని అంటున్నాను, మరి నువ్వేంటి నాకు చచ్చు సలహాలు ఇస్తూ ఉన్నావు అంటూ తిడుతూ ఉంటుంది. ఏమోనమ్మా, నాకైతే ఫ్యూచర్ కనపడుతూ ఉంది, శంకర్ వెన్నెల ఇద్దరు కలిసి చిలకా గోరింకల్లాగా ఇంట్లో తిరుగుతారని, మీరేమో పనోళ్ళలాగా సెటిల్ అయిపోతారని అయితే అనిపిస్తూ ఉందని చెప్తూ ఉంటుంది. ఏంటి నువ్వు మాట్లాడేది అని అంటూ ఉంటే, అవునమ్మా, 25% ఆస్తి కోసం మీరు ఇంత చేస్తున్నారు, రామకోటయ్య గారు ఆ వరలక్ష్మికి రాసిన ఆస్తిని కాదనేసుకుంటే ఈ గొడవలంతా వచ్చేవి కాదు కదమ్మా, చూడు దానికోసం ఆశపడి మీరే తెచ్చుకున్నారన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. అవన్నీ కాదు, కానీ నాకు గుండె నొప్పి వచ్చిందనో ఇంకేదో ఒకటి చెప్పి శంకర్ని అక్కడికి వెళ్ళనివ్వకుండా చేయాలి అని అయితే చెప్తూ ఉంటుందన్నమాట. అయితే వీళ్ళిద్దరు కలిసి ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు, కేశవను అలాగే నాగమ్మ, ఏం చేస్తే శంకర్ వెళ్లకుండా ఆగిపోతాడు అని. అయితే వెన్నెల ఏం చేస్తుంది అంటే, కళ్ళు తిరిగిపోయి పడిపోయినట్టు యాక్టింగ్ చేసింది కదా, శంకర్ని తన గదిలోంచి బయటికి వెళ్ళనివ్వకుండా చేస్తూ ఉంటుంది. శంకర్ విషయంలో సింపతి గేమ్ మొదలుపెట్టిందనమాట వెన్నెల. తన కోసమే కదా ఫుడ్ మానేసి ఉపవాసం ఉండి మరీ వ్రతం చేసింది, అందుకే తనకు దగ్గరుండి సేవలు చేయాలి అన్నట్టుగా శంకర్ కూడా అనుకొని కనీసం నాగమ్మ కనపడకుండా తిరుగుతూ ఉంటానమాట. అయితే వెన్నెల ఒక కోరిక అడుగుతుంది, నాకు మా అమ్మని చూడాలనిపిస్తుంది శంకర్, మా అమ్మ దగ్గర తీసుకుని వెళ్ళవా అంటే, ఇక శంకర్ వెన్నెల మాటని కాదనిలేక సరే అని చెప్పని తీసుకుని వెళ్తాడు. అక్కడే శోభనం ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉంటాయి. వెన్నెలకి ఇష్టం లేదు శోభనం, కానీ వరలక్ష్మి కోసం, వరలక్ష్మి మాటలకి అలాగే శంకర్ని మార్చాలని ఒక ఉద్దేశంతో ఓకే అని చెప్తుందనమాట. ఇక గదిలోకి వెళ్ళి చూస్తే శంకర్ ఉండడు, ఏముండడు. నాగమ్మకి ఇది పెద్ద షాక్. గుండె నొప్పి అని చెప్పి శంకర్ని వెళ్ళనివ్వకుండా చేద్దాము అనుకుంటే వీళ్ళిద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు, కొంపదీసి అక్కడ శోభనం కదా, అక్కడికి ఏమైనా వెళ్ళిపోయారా ఏంటి, శంకర్ నాకు చెప్పకుండా ఇలా చేస్తాడని అయితే నేను అస్సలు ఊహించలేదు, రావాలి వాడి పని చెప్తాను రేపు అంటూ కోపంగా ఫైర్ అయిపోతూ ఉంటుంది. ఇంకేంటి వచ్చేది, అక్కడ శోభనంగా జరిగిపోతే ఇంక చేతికి అసలు దొరక, ఇక వెన్నెలే లోకం అన్నట్టుగా తిరుగుతూ ఉంటాడు. అప్పుడు ఉంటుంది నాగమ్మకి ఇక పట్టపగలే చొక్కలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట.